ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ముందుగా అందరికీ హ్యాపీ సాటర్డే అండి. సాటర్డే మార్నింగ్ అయితే లేచి నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని చక్కగా దీపారాధన అయితే చేసుకున్నాను. పువ్వులైతే స్వామివారికి కొంచెం తక్కువైపోయావండి. మాకు ఫ్రైడే మార్కెట్ అవుతుందండి, గల్లీ మార్కెట్ అవుతుంది. కానీ హైదరాబాద్కి నిన్న చాలా వర్షం పడిందండి. మార్కెట్కి వెళ్ళే సమయానికి వర్షం పడడం వల్ల పువ్వుల దుకాణాలు ఏమీ లేవు. అందుకోసం ఇంటి దగ్గర కొన్ని పువ్వులుంటే స్వామివారికి కొంచెం పువ్వులతో, ఆ తర్వాత తులసి దళాలతో, మల్లెపూలతో అష్టోత్తరాలు చదువుకున్నాను. గోవిందనామాలు, అలాగే వజ్రకవచం అయితే చదువుకున్నాను. మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, వజ్రకవచం చదవడానికి ట్రై చేయండి, లేదంటే వినడానికైనా ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ వస్తుందని మీకు ఎన్నోసార్లు చెప్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. ఆ తర్వాత నిత్య దీపారాధన పెట్టించుకున్న తర్వాత మీకు తెలుసు కదా, ప్రతి సాటర్డే శంకుచక్ర దీపారాధన నేను అంటే మార్నింగ్ నుండి ఏ టైంకి పెడతానో అంటే రోజు మొత్తం వెలిగినట్టుగా చూస్తానన్నమాట, శంకుచక్ర దీపారాధన. ఆ తర్వాత ఇక్కడైతే పూజ అంతా చేసుకున్నాను, హారతి అయితే ఇచ్చేసాను, రామకోట అయితే స్టార్ట్ చేశానండి. రామకోట కూడా రాసుకున్నాను. ప్రతినిత్యం మార్నింగ్ ఈవినింగ్ అయితే కొన్ని రాస్తున్నానండి, మనసు తృప్తిగా రామనామస్మరణం చేసుకుంటూ కొన్నే రాస్తున్నానండి, హడావుడితో ఏమీ రాయట్లేదు, ఓకేనా. ఈ విధంగా అయితే నిత్య దీపారాధన సాటర్డే పూజ అయిపోయిందండి. తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం నేనైతే కొన్ని ప్రౌడ్స్ అయితే నానేసానండి. మొన్న నానేసినవన్నీ అయిపోయావండి. ఈసారి కొంచెం ఎక్కువగా పెసలు వేసేసాను. చాలా బాగా వచ్చాయండి మొలకలు. అయితే ఇవి ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసినవి ఎండిపోయినట్టుగా ఉంటాయి, ఫ్రెష్గా ఉండవు. అందుకోసం ఏం చేస్తానంటే కొన్ని స్టోర్ చేసుకుంటాను, కొన్ని అయితే చక్కగా ఇవి ఈరోజు వంట చేసేస్తానండి. అంటే కుక్కర్లో వేసి చక్కగా మనం పప్పులాగా వండుకొని తింటే చాలా హెల్దీ, అలాగే రైస్తో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గౌతమ్ లేచాడండి, వాడికి కాఫీ కలిపి ఇచ్చాను. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదండి. ఈరోజు అంబలి ఏమీ తాగబుద్ధి కాలేదు. అందుకోసం కొన్ని ఫ్రూట్స్, ఒక జాంకాయ, కొంచెం దానిమ్మ గింజలు తినేసిన తర్వాత నాకు కడుపు ఫుల్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు చెప్పాను కదా నాకు షుగర్ ఉంది ఫ్రెండ్స్ అని. షుగర్ అయితే నాకు బాగా HB1 అయితే తగ్గిందండి. ఇంకా తగ్గించుకోవాలని డాక్టర్ గారు కొన్ని సలహాలు ఇచ్చారు. ఇగోండి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత షుగర్ ట్యాబ్లెట్ అయితే వేసుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.